ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమలాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం. ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఆర్డీఓ కె మాధవి. కృష్ణవరం టోల్గేట్ వద్ద అక్రమంగా తాబేళ్లు తరలిస్తున్న వాహనాన్ని అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు. అమరావతి క్వాంటమ్ వ్యాలీగా మారుతుందని ధీమా వ్యక్తం చేసిన ఏపీ సీఎం. గూగుల్ రాకతో విశాఖ ఏ డేటా హబ్ గా ఎదుగుతుందని వెల్లడి. వన్ మ్యాన్ కమిటీ చంద్రబాబు కొత్త నాటకం. ధ్వజమెత్తిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. అమలాపురం స్వచ్ఛతే సేవ ఆరోగ్యమే మహాభాగ్యం ప్రధాన ధ్యేయంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ఆర్డీఓ కె మాధవి తెలిపారు. శనివారం స్థానిక పట్టణ పరిధిలోని వెచ్చవారి అగ్రహారంలోని మహాత్మాగాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాల నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాలను విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు ప్రజలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉంచడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, తడి, పొడి చెత్త వేరు చేయడం, ప్రజల్లో శుభ్రతపై అవగాహన పెంచడం కొరకు ప్రతి నెల 3వ శనివారం సామూహిక శ్రమదాన కార్యక్రమాలు ప్రజల పరిశుభ్రత, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణపై చైతన్యం పెంచడం లక్ష్యంగా సాగుతున్నాయన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2040 లక్షలకు అనుగుణంగా ప్రజల అవగాహన కల్పించే ఉద్దేశంతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. తెలిసిన 4 విషయాలు కూడా మనకి చాలా స్పష్టంగా ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లో కూడా చాలా స్పష్టంగా మనకి చెప్పారు. సో పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. చాక్లెట్ తింటారా? ఎంతమంది తింటారు? ఎంత అంతేనా? ఇంకా బ్యాడ్ గర్ల్స్, బ్యాడ్ బాయ్స్ ఉన్నారు. చాక్లెట్ తినడం వల్ల ఎక్కడ వేస్తాం మనం? డస్ట్బిన్. నిజమే, డస్ట్బిన్ దట్ ఈస్ లిటర్. ఓకే, సో మనకి అర్థమైంది. అలాంటి వేస్ట్ అంటే చిన్న చిన్న వేస్ట్ మనం ఏమనుకుంటాం, సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ చేంజ్. సో ఈ ప్రోగ్రామ్ లో స్కూల్ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం ఎందుకు అంటే ఎవ్రీ చేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ యూ. సో నెక్స్ట్ కమింగ్ 10 years, 15 years లో యూ విల్ బి హియర్ టెలింగ్ దట్. సో మీరు చెప్పాలంటే ఫస్ట్ మనం ఏమైనా చెప్పాలంటే ఏం చేయాలి? మనం చేయాలి. మనం చేయగలిగితేనే కాన్ఫిడెంట్ గా చెప్తాం. సో ఇప్పుడు ఆల్రెడీ రోహిణి అండ్ ఫ్యాన్స్ స్వరూప చెప్పినట్టు హౌస్ క్లీన్ గా ఉంచుకోవాలి, స్కూల్ క్లీన్ గా ఉంచుకోవాలి, మనం క్లీన్ గా ఉంచుకోవాలి, అండ్ మనం స్ట్రీట్ క్లీన్ గా ఉంచుకోవాలి, ఇలా ప్రతిదీ చెప్పారు. సో మనందరం ఏం చేస్తాం? మన వరకు, మన ఇంటి వరకు ఈ క్లెన్లీనెస్ అనేది రెస్ట్రిక్ట్ చేస్తాం, అంతేనా? బట్ వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్. సో ఈ ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ బుక్స్, మార్క్స్ కాదు. సో ఇట్ హ్యాస్ టు బి అన్ ఆల్ రౌండ్ ఎడ్యుకేషన్. సో మనం పాటించి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు, మన నైబర్స్ అందరికీ చెప్పి ఈ ప్రోగ్రామ్ ని మనం ఇంకా చాలా గ్రాండ్ సక్సెస్ చేయాలి. అండ్ ఇందులో 3 రకాల చెత్త డబ్బాలు అని చెప్పారు కదా, తెలుసా? 3 ఏంటో తడి చెత్త, పొడి చెత్త, 3. ఓకే, వెరీ గుడ్. సో మీ అందరికీ కూడా ఇటో అవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేద్దాం. అండ్ లెట్ us all మేక్ ఈ రోజు మనం ఏదైతే ప్లెడ్జ్ ఇప్పుడు ఓకే విల్ టేక్ ది ప్లెడ్జ్.
కృష్ణవరం టోల్గేట్ వద్ద తాంబేల్ తరలిస్తున్న బొలెరో వాహనాన్ని ఫారెస్ట్ రేంజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డిఎఫ్ఓ రామచంద్రరావుకి రాబడిన ముందస్తు సమాచారం మేరకు ఏలేశ్వరం రేంజ్ అధికారులు తాంబేల్ తరలిస్తున్న బొలెరో వాహనాన్ని కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అమలాపురం, రామచంద్రపురం, రావులపాలెం ప్రాంతాల నుండి పశ్చిమ బెంగాల్, ఒరిస్సాకు ఈ తాంబేలను అక్రమంగా రవాణా చేస్తున్నారని తెలిపారు. 30 మూటల్లో సుమారు 500 తాంబేలను 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఈ సందర్భంగా రేంజ్ ఆఫీసర్ దుర్గా రాంప్రసాద్ మీడియాకు తెలిపారు. వీటిని ఏలేరు జలాశయంలో వదులుతున్నట్లు ఆయన వెల్లడించారు. వన్యప్రాణ సంరక్షణ చట్టం ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ రోజు తెల్లవారుజామున అనగా 21/2/2026 తేదీన డిఎఫ్ఓ కాకినాడ వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద గస్తీ చేయగా బొలెరో పికప్ వాహనాన్ని గుర్తించడం జరిగింది. దాన్ని తనిఖీ చేయగా అందులో గన్నీ బ్యాగ్స్ లో తాబేలను గుర్తించాం. అవి ఇండియన్ షాఫ్ట్ సెల్డ్ టర్టిల్స్, షెడ్యూల్ 1 యానిమల్ యాజ్ పర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఇమీడియట్ గా వాటిని అదుపులో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ వెహికల్ లో ఉన్న 2 అక్యూజన్స్ కూడా అదుపులో తీసుకుని ఫారెస్ట్ రేంజ్ ఆఫ్ ఏలేశ్వరం తరలించాము. తదుపరి విచారణ కొనసాగుతుంది. అదేవిధంగా ఈ సాఫ్ట్ సెల్ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో తాబేళ్లు చనిపోయే ప్రమాదం ఉంది కావున అది డిఎఫ్ఓ వారి దగ్గర పర్మిషన్ తీసుకొని వేలేరు ప్రాజెక్ట్ లో వదిలిపెడతాము. తదుపరి అక్యూజర్ 2 కూడా జేఎఫ్ఎంసి కోర్ట్ ప్రతిపాదనందు హాజరుపరుస్తాం. ఈ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అమలాపురం, రావులపాలెం ఈ ప్రాంతాల నుంచి ఇటు వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ప్రాంతాలకు వెళ్తుంది. అక్కడ వీటిని తింటారు. అవి మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి పోగు చేసుకుని అక్కడ తీసుకెళ్లి వాళ్ళు తినడానికి, అమ్ముకోవడానికి తీసుకెళ్తున్నారు. ఇలాగా వైల్డ్ లైఫ్ యానిమల్స్ తో వ్యాపారం చేసిన ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాను. ఈ విధంగా ఎవరైనా అక్రమ రవాణా చేసించో వాళ్ళని కఠినంగా శిక్షించబడుతుంది. ఇప్పుడు కూడా మేము ప్రతి సంవత్సరం కూడా చాలా చోట్ల కూడా ఇవే కేసులు బుక్ చేయడం జరిగింది. వాళ్ళని జైలుకి పంపించడం జరిగింది. ఇదే కనుక వాళ్ళు మానుకోకుండా చేస్తే కనుక దాన్నే పునరావృతం చేస్తూ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ను టెక్నాలజీ రంగంలో ప్రపంచ పటంలో నిలబెట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన దార్శనికత ఆవిష్కరించారు. సమీప భవిష్యత్తులోని అమరావతి క్వాంటం వ్యాలీగా, విశాఖపట్నం ఏఐ డేటా హబ్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ తన వంతు పాత్ర పోషిస్తోందని స్పష్టం చేశారు. ఢిల్లీలోని భారత్ మండపంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో భాగంగా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం అనే అంశంపై జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ఐటీ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈఓ బోర్కే బ్రెండేతో కలిసి ఆయన ప్రసంగించారు. In Andhra Pradesh, we are having Amaravati centric. First time quantum computer we have launched there. As on today, all of us are talking Silicon Valley. Tomorrow, people are going to talk all over the world Quantum Valley. That is Andhra Pradesh. That is an Amaravati. If you name, yesterday, Google chief has announced Google is investing $15 billion in Visakhapatnam. AI and also data center, 1 gigawatt. Now so many companies are coming to start data centers in Visakhapatnam. Visakhapatnam is going to become data hub and also connecting sea cable to different parts of the world, particularly USA and other parts. Now in Amaravati we have started quantum computing. Now another 2 years time we are going to produce quantum computers also. That ecosystem we are emerging. Now you name anything. Historically if you see, governments are lagging behind. Today our Honorable Prime Minister is leading. When a policy maker of the nation will have a passion to do things, then automatically it will happen. That is the order of the day today. Even in Andhra Pradesh, we are having all my government historical records. It is online. Current data we are updating regularly. We are integrating central government, state government data. India is having a unique advantage. Aadhaar is UAID.
any identification real time you can do anywhere in the country. That is the biggest advantage. Now we have seen UPI. Now we are number one in digital transactions in the world. We have masterized that also. Now if you can go next level AI, we can do wonders. తిరుమల లడ్డు నెయ్యి కల్తీ అయిందంటూ చేసిన రాజకీయ కుట్రలు ఫలించకపోవడంతో సిట్ దర్యాప్తు తర్వాత కూడా వన్ మ్యాచ్ కమిటీ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త నాటకానికి తెరలేపారని టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఆక్షేపించారు. సిట్ రిపోర్టులో వైఎస్ఆర్సీపీ నేతలకు క్లీన్ చిట్ లభించడంతో ఏదో విధంగా వారిని నెయ్యి వివాదంలో ఇరికించాలని చంద్రబాబు ఈ కొత్త కుట్రలకు దిగారని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని శ్రీవారికి క్షమాపణ చెప్పకపోతే ప్రజా కోర్టులో ఆయనకు శిక్ష తప్పదని భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. గిట్టని వారి మీద ఈ కమిషన్ పేరుతో ముద్ర వేసి నేరస్తులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చంద్రబాబు గారు చేస్తున్నారు. శిక్షించే అధికారం న్యాయస్థానానిదా చంద్రబాబు గారిదా? ఇంత నాటకం కన్నా ఈ కమిషన్ చైర్మన్ గా చంద్రబాబు గారే ఉంటే సరిపోతుంది. మళ్ళీ ఓ రిటైర్డ్ ఆఫీసర్ తో వన్ మ్యాన్ కమిషన్ వేసినాము అని చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అనుకున్న వారికి ఎవరికి శిక్ష వేయాలనో వీళ్ళందరూ కూడా నేరస్తులు, నేనే జడ్జి, నేనే వన్ మ్యాన్ కమిషన్, మీరందరూ కూడా నేరస్తులునని జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను, సుబ్బారెడ్డి గారిని, ధర్మారెడ్డి గారిని అందరినీ కూడా దోషులుగా చేసి నేరస్తులుగా ఆయనే తీర్పులు ఇచ్చేసి చేయొచ్చు కూడా. ఎందువల్లంటే ఆయనకు చట్టం మీద, రాజ్యాంగం మీద, సుప్రీంకోర్టుల మీద, వ్యవస్థల మీద, దేని మీద కూడా నమ్మకం లేనటువంటి మహానుభావుడు కనుక చంద్రబాబు గారు ఆ పని కూడా చేయొచ్చు. అంధత్వపు అధికార పిచ్చికి, స్వార్థ ప్రయోజనానికి పరాకాష్ట ఇది. ఇంతకంటే దారుణం మరొకటి లేదు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని, గ్రామంలోకి గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తుంటే వారిని ప్రజలు ప్రశ్నించాలని, అనుమానం వేస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులతో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గ్రామం అంతా తిరుగుతూ నేరాలపై, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలోనే సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నిద్రించారు. ఓకేనమ్మా, నేను పిఠాపురం సీఏనే. ఈ ఏరియాలోనే పల్లె నిద్ర అనేసి మేము చూస్తున్నాము. మహాశివరాత్రికి వచ్చారా? బాగా జరిగిందా? ఓకే సార్. అందరికీ నమస్కారం. మన పిఠాపురం మా సర్కిల్లో ఉన్నటువంటి మన గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని ఇవాళ తాడేపత్రి గ్రామంలోని మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారం ఏఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారంగా ఇవాళ పల్లె నిద్ర అనేటువంటిది ఈ గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దల్ని, తర్వాత అందరినీ కూడా ఇక్కడికి పిలిపించుకుని అవేర్నెస్ క్యాంపు, ఎక్కువగా ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేటువంటివి కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. వాళ్ళకి ఏటీఎం ద్వారా డబ్బులు ట్రాన్సాక్షన్ అనేటువంటిది కూడా అయిపోతున్నాయి అనేటువంటిది, తర్వాత వాళ్ళ అకౌంట్ ఆధార్ కార్డు, తర్వాత ఆ సెల్ ఫోన్కి ఒక లింకులు రావటము, ఆ డబ్బులు అనేటువంటి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత
మీరు ఏ విధంగా సైబర్కి రిపోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ 1930 అనేటువంటి సైబర్ నెంబర్ ఒకటి ఉంటుంది, దానికి ఫోన్ చేయాలి అనేటువంటిది అవేర్నెస్ కల్పించడం అనేటువంటిది జరిగింది. అలాగే ఊళ్ళో ఉన్నటువంటి యువత చెడు వ్యసనాలకి అలవాటు పడకూడదు అనేటువంటిది కూడా పెద్దల ద్వారా పిల్లలకి చెప్పించడం అనేటువంటిది జరిగింది. అలాగే దొంగతనాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎవరైనా కనుక ఊళ్ళకి వెళ్ళినట్లయితే కనుక ఆ ఊళ్ళకి వెళ్ళే ముందు మీ యొక్క ఇంటికి బయట తాళం వేయకూడదు అనేటువంటిది కూడా వీళ్ళకి తెలియజేసాం. ఏదైనా ఊళ్ళకి వెళ్ళేటప్పుడు పోలీసు వారికి చెప్పినట్లయితే కనుక నైట్ బీట్ను కూడా అక్కడ పర్యవేక్షణలో పెడతాం అనేటువంటిది కూడా తెలియజేయడం జరిగింది. అలాగే కొత్త వ్యక్తులు ఊళ్ళోకి వచ్చినట్లయితే కనుక మాస్కులు పెట్టుకుని ఉండి హెల్మెట్లు పెట్టుకుని ఉండి ఉన్నట్లయితే కనుక వాళ్ళని ఆపి మీది ఏ ఊరు ఏంటో అనేటువంటిది కూడా క్వశ్చనించాలనేటువంటిది ప్రజలకి అవేర్నెస్ అనేటువంటిది కల్పించడం జరిగింది. ఈ మన తాడిపత్రిలోని స్వామివారి టెంపుల్కి భక్తులు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అంటే హైదరాబాద్ నుంచి కానివ్వండి, లేకపోతే బెంగళూరు నుంచి కానీ వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యము లేకోకుండా భక్తులు దర్శనాలు చేసుకునే విధంగా కూడా మీరందరూ కూడా వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. అలాగే కావాలంటే కనుక బందోబస్తు సండే కూడా మేము డే బీట్స్ అనేటువంటివి కూడా పంపిస్తామనేటువంటిది ప్రజలందరికీ కూడా మేము చెప్పడం జరిగింది. మన మీడియా మిత్రుల ద్వారా మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటిది ఈ పల్లె నిద్ర అనేటువంటిది మనకి రాబోయేటువంటి ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో ప్రజల్లో మమేకమయ్యి ఆ ఎలక్షన్ అనేటువంటిది ప్రశాంతంగా జరగటానికి ఈ రోజు నుంచి కూడా మేము ప్రతి విలేజ్ లో కూడా వెళ్ళి పల్లె నిద్ర అనేటువంటిది చేయమని చెప్పడం జరిగింది. అలాగే మేము చేస్తున్నాం. అలాగే మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా తెలియజేయాలనేటువంటిది కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు కాళ్లకు చెప్పులు వేసుకుని పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ఫోటోను ప్రదర్శన చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆవేదన చెందారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే వర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు వెంటనే వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. విశ్వప్రఖ్యాతి చెందిన వెంకటేశ్వర స్వామి వారికి అపవిత్రం కలిగే విధంగా చెప్పులు వేసుకుని ఫోటో పెట్టుకుని ప్రదర్శన చేయడం చాలా బాధాకరం. అంటే ఆ స్వామివారి దగ్గర కల్తీ జరిగింది. ఏది కలిస్తేనే కల్తీ జరిగింది కదా, మీ హయంలోనే జరిగింది. దాని మీద దర్యాప్తు చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంది. దర్యాప్తు చేశారు. దర్యాప్తులో కల్తీ అని వచ్చింది. మరి దాన్ని ఇంకా తవ్వుతా మీరు హెరిటేజ్ కంటే హెరిటేజ్కి దానికి ఏ విధమైన సంబంధం లేదు. హిందాపూర్ డైరీ అన్నది అది మన దేశవ్యాప్తంగా పెద్ద డైరీ. అది ఏదైనా ఒక కంపెనీ పెట్టినప్పుడు అన్ని కంపెనీల్లో చేయరు కదా, కొన్ని బయటికి ఇస్తారు ఆర్డర్స్. ఇచ్చిన వాటిని క్వాలిటీ చెకింగ్ చేసుకుంటారు, క్వాలిటీ కరెక్ట్గా ఉంటే తీసుకుంటారు. హెరిటేజ్కి స్వచ్ఛమైన చరిత్ర ఉంది. కంపెనీ పెట్టిన దాని నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా మచ్చలేదు. అటువంటి కంపెనీ మీద కావాలని బురద చల్లడం చాలా తప్పు. ఎంచేతంటే ప్రతి ఇండస్ట్రీకి యాన్సిలరీ యూనిట్స్ ఉంటాయి. ఉన్నప్పుడు ఆర్డర్ ఇస్తారు. వాడు ఎక్కడో ఏం చేస్తున్నారో అన్నది మనకు తెలియదు. మన వరకు కరెక్ట్గా సప్లై చేసాడా లేదా అని చూస్తారు. అంతేగాని దాన్ని లింక్ చేసి హెరిటేజ్ని డ్యామేజ్ చేసి విధంగా మాట్లాడడం వైసీపీ నాయకులు మాలుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఏదైతే ఇప్పుడు మీరు ఫోటోలు పెట్టుకుని తిరిగారో దానికి క్షమాపణ చెప్పి ఆ భగవంతుడికి మెట్లు ఎక్కి మీరందరూ కూడా ఆ భగవంతుడి కాళ్ళ మీద పడి తప్పైందని చెప్పి మీరు చెప్పుకుని దర్శనం చేసుకుని రావాల్సిందిగా కోరుతున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎత్తుకోగలుగుతున్నా. రాజకీయాల్లో పైకి రావాలన్నా, మళ్ళీ మీరు ప్రభుత్వంలోకి రావాలన్నా ఇటువంటి ప్రజలకి గుండెలకు బాధ కలిగే విధానాలు మానుకుంటే మీకు భవిష్యత్తులో ఏమన్నా ఉంటుంది. తప్పితే ఈ పద్ధతిలో వెళ్తే టోటల్గా పార్టీ జీరో అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.
అధికార మదంతోనే తెలుగుదేశం పార్టీ శ్రేణులు తన ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించారని పోలీసుల పర్యవేక్షణలోనే అదంతా జరిగిందని వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఒక మాజీ మంత్రిపై ఇంతటి దారుణమైన భౌతిక దాడులు, కుల రాజకీయాలు జరగడం రాష్ట్ర చరిత్రలో మునిపెన్నడూ చూడలేదని ఆయన వెల్లడించారు. పార్టీ పిలుపు మేరకు గత 31న ఆలయంలో పూజలు ముగించుకొని వస్తుండగా టీడీపీ గూండాలు రాడ్లు కర్రలతో తన కారుపై దాడి చేశారని, తీవ్ర స్థాయిలో దుర్భాషలాడారని, ఈ సందర్భంగా తాను నోరు జారని తెలిపారు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత తప్పిదాన్ని ఒప్పుకొని క్షమాపణ కూడా కోరామని తెలిపారు. అయినప్పటికీ టీడీపీ మూకలు తన ఇంటిపై దాడి చేసి స్వైర విహారం చేస్తూ 7 గంటల పాటు విధ్వంసం సృష్టించారని గుర్తు చేశారు. గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారిని, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీరు అసహ్యంగా ఎప్పుడు మాట్లాడలేదా? గుర్తు చేసుకోండి. గుర్తు చేయకపోతే నేను చెప్తా వినండి. ఏమన్నారు మీరు? ఏమన్నారు గుర్తుందా? ఇప్పుడు వింటున్నారా మీరు? వినకపోతే యూట్యూబ్ ఆన్ చేసుకుని నేను మాట్లాడే మాటలు వినండి. వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా, చెప్పు పైకి తీసావు. ఎక్కడా స్పర్ ఆఫ్ ది మూమెంట్ కాదు, గొడవలో కాదు, ఒక వేదిక మీద, నీ జనసేన నాయకులందరూ కూర్చున్నటువంటి వేదిక మీద, మీడియా అంతా ఉన్నటువంటి వేదిక మీద ఒక మైక్ పెట్టుకుని మాట్లాడావు. నేను అలా కాదు, స్పర్ ఆఫ్ ది మూమెంట్, మైక్ లేదు, కారులో ఉన్నాను, క్షమాపణ చెప్పాను. నువ్వు వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అన్నావే, నేను అప్పుడు ఎమ్మెల్యేనేగా. నా కొడక అంటే అర్థం ఏంటో తెలుసా నీకు పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడైనా పశ్చాత్తాపడ్డా నీ జన్మలో? ఇప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? నేను పడ్డానయ్యా, ఎమ్మటే వితిన్ అవర్స్లో పడ్డా. నా మీద దాడి చేయడం కరెక్ట్ అంటావు నువ్వు ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? పోనీ ఇప్పటికైనా పశ్చాత్తాపడుతున్నావా? నీకైతే లైసెన్స్ ఉంది, ఎవరైనా తిట్టొచ్చు. మేము స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో తిడితే దాడులు చేసుకోవడానికి లైసెన్స్ ఇస్తావు. ఏంటిది నాకు అర్థం కాల. రాంబాబును కొట్టినా, తిట్టినా, దౌర్జన్యం చేసినా ఎవరికి కోపం రాకూడదు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు, నాగేంద్ర బాబు గారు చెప్తున్నారు, మీరు ఎవరికి కోపం రావద్దండి. ఎన్నాళ్ళు తాగుతారయ్యా చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్ళు? ఎన్నాళ్ళు తాగుతారు చెప్పండి? నీకు మంత్రి స్థాయిని ఎగ్గొట్టినా కూడా నువ్వేం మాట్లాడు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. దిస్ ద సేయింగ్. ఈ రాంబాబు అనే కుక్కకి కూడా ఒక రోజు వస్తుంది. ఈ కులం లేని కుక్కకి కూడా ఒక కులం ఉంది. లోకేష్ నాయకత్వంలో, చంద్రబాబు నాయకత్వంలో, పోలీసుల సహకారంతో చంపైనా చంపేస్తాను. ఎందుకంటే పోలీసుల సహకారంతో మనుషుల్ని హత్య చేసేటటువంటి అలవాటు ఉంది చంద్రబాబు నీకు. ఆ అలవాటే మీ అబ్బాయికి వచ్చింది. చూస్తా అది కూడా. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండి నేను మాటకి చీటికి మాటకి పార్టీలు మార్చిన వాడిని కాదు. ఆ రోజున కాంగ్రెస్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వెంట ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నాను. చీటికి మాటికి పార్టీలు మార్చి అధికారం ఎక్కడుంటే అక్కడ తాపత్రయపడేటటువంటి వ్యక్తిని కాదు. కష్టాన్ని, నష్టాన్ని భరించగలిగినటువంటి వ్యక్తిని. ఎప్పుడు హంసతూలిక తల్పాల మీద ఉండాలనుకోవడంలా మట్టి గెడ్డల్లో కూడా ఉండాలనుకుంటున్నా. జైల్లో నేల మీద ఉండాలనుకుంటున్నా. నన్ను ఏం చేస్తారు మీరు? కేసు మీద కేసు పెట్టారు, ఉండాలి ట్విస్ట్. బెయిల్ రాగానే ఇంకో కేసు పెట్టారు, దానిలో బెయిల్ ఇంకో కేసు పెట్టారు. ఎన్ని పెట్టుకుంటారే? సంవత్సరం అటు పెట్టుకుంటారా? రాజమండ్రిలో చెప్పొచ్చా ఇల్లు వస్తానన్నా, అటు అనకూడదు సార్, జైలు దగ్గర ఇల్లు వస్తాను అనకూడదు అన్నారు. ఈ 5 సంవత్సరాల్లో మళ్ళా పంపిస్తారా లోకేష్? నేను సిద్ధంగా ఉన్నాను రావడానికి అని కూడా చెప్పాను. ఐ డోంట్ కేర్. తగ్గను, తగ్గను. ఎన్ని కేసులు పెట్టుకున్నా తగ్గను. సావనైనా చస్తాను గాని అంబటి రాంబాబు తగ్గే ప్రశ్నే రాదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
అమలాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఆర్డీఓ కె మాధవి. కృష్ణవరం టోల్గేట్ వద్ద అక్రమంగా తాబేళ్లు తరలిస్తున్న వాహనాన్ని అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు. అమరావతి క్వాంటమ్ వ్యాలీగా మారుతుందని ధీమా వ్యక్తం చేసిన ఏపీ సీఎం. గూగుల్ రాకతో విశాఖ ఏ డేటా హబ్ గా ఎదుగుతుందని వెల్లడి. వన్ మ్యాన్ కమిటీ చంద్రబాబు కొత్త నాటకం. ధ్వజమెత్తిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.